కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ జనాకర్ష బడ్జెట్ను ప్రవేశపెట్టిందని బీజేపీ యువమోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు మునగాల సాయి గోపి, జాతీయ మీడియా ప్రతినిధి ముల్లపూడి రేణుక తెలిపారు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మార్గదర్శకంలో కాకినాడ జిల్లా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కాకినాడ మాధవపట్నంలో ఉన్న చైతన్య డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో కేంద్ర ప్రభుత్వం 2026-27కు సంబంధించిన బడ్జెట్లో ఏదైతే యువతకు ప్రోత్సాహకం అందించే విధంగా ఉందో దానిలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా యువ సమ్మేళనం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మీడియా ప్రతినిధి అయిన ముల్లపూడి రేణుక ఈ బడ్జెట్కు సంబంధించి ఎంతో వివరణాత్మకంగా విద్యార్థులకు దానిలో ఉన్న ప్రాముఖ్యత గురించి, ఈ బడ్జెట్ యువతకి చేస్తున్న మేలు గురించి, అనేక మంది యువత అనేక రంగాల్లో పురోగతి సాధిస్తారని వివరిస్తూ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ మీడియా ప్రతినిధి ముల్లపూడి రేణుక, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య, ఈస్ట్ గోదావరి జోనల్ ఇన్ఛార్జ్ ఈశ్వర్ గౌడ్, కాకినాడ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కుండల సాయి రమేష్ బాబు, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు ముసలకంటి సురేష్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మాలకొండయ్య, కాకినాడ జిల్లా అధ్యక్షులు మునగాల సాయి గోపి, గుండ్ర అరుణ్ కుమార్, వనమాడి దుర్గాప్రసాద్, ఓలేటి రాము, పడాల శ్రీనివాస్, పేకేటి రాజు, అమజాలపు సాయి, మాగపు రాజు, బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.